నమస్కారం. మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, జాతీయ రైతు దినోత్సవం గురించి ఒక ప్రసంగం ఎలా ఇవ్వాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇలా స్టార్ట్ చేయండి. వేదికపై ఉన్న పెద్దలకు, గురువులకు మరియు నాతోటి స్నేహితులు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి, ఒక ప్రత్యేకమైన వృత్తి గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఆ వృత్తి మరేదో కాదు వ్యవసాయం. ఆ వ్యక్తి మరెవరో కాదు మనందరికీ అన్నం పెట్టే రైతన్న. రైతు దినోత్సవం నేపథ్యం. మనం ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా? భారతదేశ 5వ ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి నేడు. 1902 డిసెంబర్ 23న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన తన మూలాల్ని మర్చిపోలేదు. రైతుల కష్టాలను తీర్చడానికి ఆయన జమీందారీ రద్దు చట్టం, కౌలుదారీ చట్టం వంటి గొప్ప సంస్కరణలు తెచ్చారు. అందుకే 2001లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివాస్‌గా ప్రకటించింది. రైతు ప్రాముఖ్యత దేశానికి వెన్నెముక. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. గ్రామాలు బాగుండాలంటే రైతులు బాగుండాలి. మనం ఈరోజు ఏ హోదాలో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా చివరకు మనం తినేది అన్నమే. ఆ ప్లేట్‌లోకి అన్నం రావడానికి రైతు మండుటెండలో మాడిపోతాడు. వానలో తడిసిపోతాడు. రాత్రి వేళల్లో పాములను, తేలులను లెక్క చేయకుండా పొలంలో నీరు పెడతాడు. అందుకే రైతును అన్నదాత అని, లోక బాంధవుడు అని అంటాం. నేటి సవాళ్ళు, నేటి పరిస్థితులు, సవాళ్ళు. ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రైతే రాజు అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం ఏమాత్రం బాలేదు. పెట్టుబడి భారం, విత్తనాలు, ఎరువులు ధరలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు, ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు పంట నాశనం చేస్తున్నాయి. గిట్టుబాటు ధర. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం రైతుకు భరోసా ఇవ్వాలి. వారికి కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కావాలి. యువత పాత్ర. నేటి యువత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు. అది తప్పు కాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం ఒక తక్కువ వృత్తిగా చూస్తున్నారు. ఇది మారాలి. వ్యవసాయంలో కూడా ఆధునిక సాంకేతికతను వాడితే అద్భుతాలు చేయవచ్చు. డ్రోన్లు, స్మార్ట్ ఇరిగేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి కొత్త పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. అప్పుడే మన దేశ ఆహార భద్రత పటిష్టంగా ఉంటుంది. మన బాధ్యత. ఈరోజు ఈ రైతు దినోత్సవం నాడు మనం ఒక ప్రమాణం చేద్దాం. మనం తినే అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. ప్రతి మెతుకు ఒక రైతు చెమట చుక్క అని గుర్తుంచుకోవాలి. రైతుకు కనీసం గౌరవం ఇద్దాం. వీలైనప్పుడల్లా ప్రకృతికి దగ్గరగా ఉంటూ మొక్కలు నాటుదాం. ముగింపు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు మనల్ని రక్షిస్తే పొలంలో రైతు మనల్ని పోషిస్తున్నాడు. రైతన్న లేకపోతే దేశమే లేదు. అందుకే మనం రైతుల్ని కాపాడుకోవాలి. వారి చిరునవ్వులోనే దేశ సౌభాగ్యం దాగుంది. ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. సో ఫ్రెండ్స్, చూసారు గదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫుల్ వీడియోస్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. ఎళ్లి చెక్ చేయండి.